నమస్తే సార్. నా పేరు తిరుమల కుమారి. నేను వెలగలగూడెం వివోలో ఐసీఆర్‌పీగా చేస్తున్నాను. మాది వచ్చేసి రెడ్డిగూడెం మండలం, తాడిగూడెం గ్రామం, రంగాపురం పంచాయతీ, ఎన్టీఆర్ జిల్లా. మా యూనిట్ కూనప్రాజుపార్వ యూనిట్‌లో వచ్చేసి ఈ లక్ష్మీ ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రం పెట్టడం జరిగింది సార్. ఇది వచ్చేసి 3 గ్రామాలకు పెట్టడం జరిగింది. తాడిగూడెం, వెలగలగూడెం, నాగులూరు గ్రామాల్లో పెట్టడం జరిగింది. ఈ లక్ష్మీ ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రం ప్రారంభించిన తర్వాత దీంట్లోంచి ఇలా రెడీ అయినవి తీసుకోవడానికి మా రైతులు ముందుకు రావడం జరిగింది. ఎక్కువ మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేయడానికి ముందుకొస్తున్నారు. నమస్తే సార్, మాది ఎల్లలగూడెం. నా పేరు భూషణం. రంగాపురం పంచాయతీ, రెడ్డిగూడెం మండలం, ఎన్టీఆర్ జిల్లా. గత సంవత్సరం రసాయన వల్ల 60,000 నష్టపోయాను. ఈ సంవత్సరం ప్రకృతి వైపు చూడాలని మా ఊర్లో ప్రకృతి వ్యవసాయం పెట్టారు. ముందు కోడిగుడ్డు నిమ్మరసం కొట్టామండి. ముందు కొట్టాక తర్వాత పూత బాగా వచ్చింది. తర్వాత పులిసిన మజ్జిగ కొట్టాక కింద కట్టు బాగా ఆగినట్టుగా అనిపిస్తుంది. రిజల్ట్ బాగుంటుంది. ఇప్పుడు నుంచి ఈ ప్రకృతి వ్యవసాయం వైపు చూడాలని ఖర్చు చాలా తక్కువ. రసాయనాలకి వీటికి చాలా తేడా ఉంది. రైతు మెరుగుపడాలంటే దీని వైపే చూడాలండి. ఈ బీఆర్సీ సెంటర్ ఇలా ఓపెన్ చేసిన తర్వాత మా వెలగలగూడెం వివోలో ఒకే చోట 30 ఎకరాల మామిడి తోటలో రైతులు ముందుకు రావడం జరిగింది. అందులో వచ్చేసి మేము ముందుగా కోడిగుడ్డు నిమ్మరసం 60 లీటర్లు స్ప్రే చేయించడం జరిగింది 2 విడతలుగా. తర్వాత వచ్చేసి జీవామృతం స్ప్రే చేయించడం జరిగింది. అంటే మొక్కను బట్టి స్ప్రే చేయించడం జరిగింది. ఆ జీవామృతం వచ్చేసి రంబులతో తోటలోనే మేము తయారు చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి పుల్లటి మజ్జిగ వచ్చేసి 200 లీటర్లు స్ప్రే చేయించడం జరిగింది. చెట్లు తర్వాత పూర్వకాలం అవకాశం వస్తుందిరా బాబు వాటిని వాడితే.